అలాగే ముఖ్య అతిథి డాక్టర్ ఎన్ సిద్ధోజీరావు గారు, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ పూలే కళావేదిక వారి తరపున ఈ ఉత్సవానికి వచ్చిన అందరికీ మీకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను. చరిత్రని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించినట్లు భారతదేశ సామాజిక పరిస్థితిని అంబేద్కర్కి పూర్వం, అంబేద్కర్కి తర్వాత అని విభజించవచ్చని నా అభిలాష. అంబేద్కర్ రాకపూర్వం భారతదేశంలో అప్రెస్డ్, డిప్రెస్డ్ అంటే నిమ్నజాతి ప్రజలు జీవన ప్రమాణాలు ఎలా ఉండేయో మనకు తెలుసు. సామాజికంగా మగవారైనా తమ భావాల్ని వ్యక్తీకరించలేకపోయిన ప్రజలకి ముడ్డికి తాటాకు, మూతికి ముంతగట్టుకుని తిరుగుతున్న రోజుల్లో ఈ సమాజంలో అణగారిన వర్గాలు వారిని విద్య వైపుని పయనింపజేయడం ద్వారా ఆయన కొవ్వొత్తిలాగా వెలుగుతూ భారతదేశం బహుశా అంబేద్కర్ గారికి ఉన్న డిగ్రీలు ఎవరికి లేవు. డిగ్రీలు ఉండటమే ప్రధానం కాదు. ఈ సమాజాన్ని చదివి ఈ సమాజానికి ఏమేమి అవసరమో ఆయన దశ నిర్దేశాలు, ఆయన బోధనలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున గమనించి కొలంబో యూనివర్సిటీ ఆయన విగ్రహాన్ని అక్కడ వేసి 1,00,000 పుస్తకాల పైన చదివి 1,00,000 పుస్తకాల పైన 1,00,000 పేజీల పైన వ్యాఖ్యానాలు చేసిన అంబేద్కర్ని కొలంబో యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీలు ఈ రోజున ఆయన గొప్పతనాన్ని గుర్తెరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ బ్రింగ్స్ ఎన్లైటన్మెంట్, ఎడ్యుకేషన్ బ్రింగ్స్ అవేర్నెస్. చదువు ద్వారా మనోవికాసం వస్తుంది. ఆయన చదివి సామాజిక పరిస్థితులను చదివి ఎంతోమంది చదువులకు కారణమైన ఈ రోజున మేము సూటు బూటు వేసుకున్నామంటే ఆయన కారణం. ఆయన నడిపిన బాటలో నడిచి సమాజం ఈ రోజున రాజకీయంగా కాదు ఆయన గుర్తించడానికి, సామాజికంగా ఒక ఎస్సీలో ఒక కులానికి కాదు ఆయన సంబంధించింది. ఆయన రాసిన వ్యాఖ్యానాలు చదివినట్లయితే అంబేద్కర్ అందరి వాడు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ పూలే కళా సమితి వారికి తరపున I request Dr. Siddhojeerav garu, MA, MPhil, PhD to deliver a message. Thank you so much. Thank you, sir. First of all, I would like to thank each and everyone, especially organization committee అందరికీ థ్యాంక్ చేస్తూ, ఎస్పెషల్లీ చంద్రశేఖర్ గారు లాస్ట్ టైం పిలిచారు, ఈ తప్ప నన్ను పిలిచారు. అలాగే సుబ్బారావు గారు ఏజీ ఆఫీస్లో ఆఫీసర్గా చేస్తున్నారు, ఆయనకు కూడా నన్ను పిలిపించింది ఆయనే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. మీరు అందరూ సంగీతం వినాలనుకుంటున్నారు కాబట్టి నా లెక్చర్ వినాలంటే కొంత కష్టంగానే ఉంటుంది కాబట్టి నేను అంతగా ఎక్కువ మాట్లాడను, కొద్దిగా మాట్లాడతాను. 2-3 పాయింట్లు అయినా కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పారు అంబేద్కర్కి ముందు, అంబేద్కర్ తర్వాత అన్నారు. బహుశా దాని గురించి కొద్దిగా చెప్తే బాగా ఉంటుందేమో. అదేంటంటే అంబేద్కర్కి ముందు అంటే బ్రిటిషర్కి ముందుకైనా పొలిటికల్ పవరు, ఎకనామిక్ పవరు అంటే బిజినెస్ పవరు, ఎడ్యుకేషన్ పవరు కేవలం ముగ్గురికే చెందుతుంది. బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి మాత్రమే ఈ పవర్ చెందుతుంది. మిగతా 90% ఇండియన్స్కి
ఇప్పుడున్న సో కాల్డ్ రెడ్డిస్ కానీ, కమ్మాస్ కానీ, వెల్మాస్ కానీ, బీసీల్స్ కానీ ఎవరికి చదువుకునే హక్కు లేదు, బిజినెస్ చేసే హక్కు లేదు, పొలిటికల్ పవర్ ఎంజాయ్ చేసే హక్కు లేదు. అంబేద్కర్కి ముందు 90% ఈ 3 పవర్లు లేకుండా బతుకుతున్నారు. అందులో ఈ ముగ్గురు కూడా వాళ్ళలో స్త్రీలకు లేదు. కేవలము మగ, బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియులకు మాత్రమే ఈ 3 పవర్లు ఉండేది. మిగతా వాళ్ళందరికీ ఏ పవర్ లేదు. కానీ అంబేద్కర్ వచ్చి కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ 3 పవర్లు అందరికీ చెందే విధంగా అవి బేసిక్ ఫండమెంటల్ రైట్స్గా చేసిపోయాడు. ఈరోజు రెడ్లు కానీ, కమ్మోళ్ళు కానీ రూలింగ్ క్లాస్లో ఉన్నారంటే వాళ్ళు మొట్టమొదట థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంది బాబాసాహెబ్ గారికి. అంతకుముందు వాళ్ళు చదువుకునే హక్కు కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ స్టార్ట్ చేసిన తమిళనాడులో కమ్మ వాళ్ళే, కాపులే. అంటే అంబేద్కర్ వచ్చిన తర్వాతనే అందరికీ అన్ని హక్కులు అందే విధంగా చేయగలిగాడు. అంటే ఈ ఇండియాలో నిజంగా మనము ఆబ్జెక్టివ్గా ప్యూరిటీ ఆఫ్ హార్ట్తో చూస్తే అందరూ బాగుపడాలని కోరుకునే ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ ఒక్కడే. ఆయనకి మించిన వాడు ఇంక తోరకగా పుట్టల. బుద్ధుని తర్వాత అందరూ బాగుపడాలి, అందరూ హక్కులు ఎంజాయ్ చేయాలని కోరుకున్న వ్యక్తి ఆయన ఒక్కడే, అంతకుమించి ఏమీ లేదు. రెండోది అదే సార్ అన్నారు చూడండి, ఆయన అందరి కోసం పనిచేసినాడని కాదు, అదే అందరి వ్యక్తి అని కాదు. ఫస్ట్ టైము ఈ ప్రపంచంలో ఓటు హక్కు అందరికీ కావాలన్న వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్కడే. యూనివర్సల్ ఫ్రాంచైజ్ అనే వర్డ్ కనిపెట్టింది కూడా బాబాసాహెబే. ఈవెన్ యూకేలో, ఇంగ్లాండ్లో స్త్రీలకు హక్కు లేదు, ఓటు హక్కు లేదు. ఇండియాలో కూడా ఓటు హక్కుని స్త్రీలకి మిగతా వాళ్ళకి అపోజ్ చేసిన వాళ్ళంటే మన గొప్ప లీడర్లే. నెహ్రూ అపోజ్ చేశారు, పటేల్ అపోజ్ చేశారు, గాంధీ గారు అపోజ్ చేసిన వాళ్ళే. కానీ ఓటు హక్కు అందరికీ ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి కూడా బాబాసాహెబే. మన అందరి వ్యక్తి కాదు ఆయన, మనందరము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి. మన దేవుళ్ళు మనం అందరిని పూజిస్తున్నాం, కానీ మన దేవుళ్ళు ఎప్పుడు మనకు అన్ని హక్కులు సమకూర్చి పెట్టలేకపోయారు. కానీ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాతనే మన అందరికీ వచ్చాయి. ఎనివే నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి ముందు ఒక కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అదేంటంటే అంబేద్కర్, పూలే వాళ్ళ కామన్ సింబల్స్ ఏంటి అంటే, మీరు అందరము రోజు వింటాం మోడర్న్ అండ్ ట్రెడిషన్ అని. కానీ మనకి ఆ మీనింగ్ తెలీదు. మోడర్న్ అంటే ఏంటి, ట్రెడిషన్ అంటే. మోడర్న్ అంటే ఏమనుకుంటున్నామంటే మంచి డ్రెస్లు వేసుకోవడము, ఫ్యాషన్గా ఉండడం అని మోడర్న్ అంటాము. మోడర్న్ అంటే అది కాదు. మోడర్న్ అంటే బ్రెయిన్ వాడడం. మోడర్న్ అంటే యాక్టివ్ మైండ్. మోడర్న్ అంటే కల్టివేషన్ ఆఫ్ మైండ్. అంటే బ్రెయిన్ వాడి నీ లైఫ్ని నువ్వు మేనేజ్ చేసుకోవడం అనేది మోడర్న్. ట్రెడిషన్ అంటే బ్రెయిన్ వాడకుండా ఉండడం, ప్యాసివ్ మైండ్. మనం అంటాం కదా ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఎందుకంటున్నాం అనుకుంటున్నాం? ట్రెడిషనల్ అమ్మాయి బ్రెయిన్ సరిగా వాడదు కాబట్టి, మనం సేఫ్గా ఉంటాం కాబట్టి ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. సో మోడర్నిటీ అంటే బ్రెయిన్ వాడటం, యాక్టివ్ మైండ్, కల్టివేషన్ ఆఫ్ మైండ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే బాబాసాహెబ్, పూలే గారు ఇద్దరు మోడర్న్ మైండ్స్. మోడర్న్ మైండ్స్ అంటే ఒక బ్రెయిన్ వాడటమే కాదు, వాళ్ళు చాలా రీజనబుల్గా, రేషనల్గా, లాజికల్గా ఉంటారు. అలే కాదు, వాళ్ళు ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. అందుకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన అందరి దగ్గర బ్రెయిన్ వాడటం నేర్చుకో, నీ లైఫ్ని నువ్వే మేనేజ్ చేసుకోగలగాలి, అప్పుడే నువ్వు బాగుపడగలము, ఎవరు నీ లైఫ్ని మేనేజ్ చేయలేరు అని చెప్తాడు. అందుకే ఆ ట్రెడిషన్, మోడర్నిటీ ఏదో వీరు అనుకోకండి. అది ఎందుకంటే నేను వేరే చెప్పే లెక్చర్లో చూస్తుంది. ఇది అయిన తర్వాత నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను సిడ్నీలో ఉన్నప్పుడు ఒక హోటల్లో రాబర్ట్ ముర్దోక్ అని మీరు వినుంటారు, బిలినేర్. అంటే ఈ స్టార్ టీవీ అన్నీ ఆయనే మొదటమొదటిసారిగా, అంటే మీడియా టైకూన్ ఆయన కొడుకు సిడ్నీలో హోటల్లో క్లీనింగ్ చేసుకుంటున్నాడు. హోటల్లో క్లీనింగ్ చేస్తున్నాడు. నేను పోయి అడిగాను, బాబు నువ్వు మీ డాడీకి $1 బిలియన్ ఉన్నాయి కదా, లక్షల కోట్లు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు హోటల్లో క్లీనింగ్ చేసుకుంటున్నావు అన్నాడు. లే సార్, ఆయన ఏమన్నాడంటే, నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, ఆ తర్వాత వింటా.
Do you think I'm a lazy fellow to depends on my parents? I'm mentally, physically fine. That is their hard work. They have a right to enjoy it. I don't have any right to enjoy their hard work. And depending on someone else hard work is immoral, unethical అన్నాడు. అంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను అడిగింది ఏంటంటే, మీ డాడీకి ఇన్ని కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు హోటల్లో క్లీనింగ్ చేసుకుంటున్నావు అంటే, నాకు మెంటల్గా, ఫిజికల్గా బాగానే ఉన్నాను కదా, నా ఫుడ్ నేను సంపాదించుకోగలను కదా, మా అమ్మ నాన్న మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది, ఆ లక్షల కోట్లు ఉంటే అది ఆయన కష్టమే కానీ నా కష్టం కాదు కదా, నాకు ఏ హక్కు లేదు వాళ్ళ దగ్గర తీసుకునే హక్కు అన్నాడు. అప్పుడు నాకు షాక్ అనిపించింది. అదేంద్రా, వాళ్ళ డాడీ లక్షల కోట్లు ఉంటే ఒక పైసా వద్దంటున్నాడు, నేను మెంటలీ ఫిజికల్ ఫైన్గా ఉన్నాను, నా ఫుడ్ నేను సంపాదించుకోగలను, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని. కానీ ఇండియాలో నేను ఇండియాలో పుట్టిన వాడిని కదా, ఇండియాలో చూస్తే ఎట్లా ఉంది, మన బిడ్డలను మనము చాకాలి, చదివించాలి, చదివించిన తర్వాత జాబ్ కూడా మనం వెతికించాలి, జాబ్ ఎతికిన తర్వాత పెళ్ళి మనమే చేయాలి, పెళ్ళి అయిన తర్వాత కూడా హ్యాపీగా ఉండలేడని కూడా మనమే చూసుకోవాలి, మళ్ళీ వాడు పుట్టిన బిడ్డలను కూడా మనమే చూసుకోవాలి. అంటే డిఫరెన్స్ ఏంటంటే, వెస్ట్లో ఎవడి లైఫ్ వాడి కష్టం మీద ఆధారపడి ఉంటుంది. బాబాసాహెబ్ కానీ పూలే గారు చెప్పింది ఏంటంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడి నీ బతుకుని లీడ్ చేయొద్దండి, నువ్వు మెంటలీ ఫిజికల్ ఫైన్ ఉన్నప్పుడు నువ్వు నీ లైఫ్ నువ్వు చూజ్ చేసుకోవచ్చు అన్నాడు. ఇది నిజంగా జరిగింది. ఇంకొకటి చెప్తాను. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు జగదీష్ భగవతి, సో ఓల్డ్ ఫేమస్ ఎకనామిస్ట్, వాళ్ళ బ్రదరే పిఎన్ భగవతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. నేను ఒరిజినల్గా ఆయన దగ్గర పిహెచ్డి చేయాల్సి ఉంది, సంభవం చేయలేకపోయాను, కానీ ఆయనతో క్లోజ్ అయ్యాను. క్లోజ్ అయ్యి నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఉన్నా. ఆర్ఎస్ఎస్లో ఉండడం కాకుండా ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పేవాడిని. ఇండియా కంటే వేరే కంట్రీ ఎంత మంచి గొప్పది లేదని చాలా గొప్పగా ఆయన దగ్గర కూడా మాట్లాడుతుండేవాడిని. మాట్లాడుతుంటే ఒకరోజు ఆయన ఏమనంటే, మిస్టర్ రావు, నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు అన్నాడు. ఏంటి సార్ అన్న, ఏదో ఇండియా ఏదో గొప్ప అంటున్నావు, నీకు సరస్వతి తల్లి తెలుసా అన్నాడు. తెలుసు సార్ అన్న. ఆమె ఎక్కడ చదువుకుందో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. ఏం చదువుకుందో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. ఇంతకు ఆమె ఎవరికి చదువు చెప్పిందో తెలుసా నీకు అన్నాడు. తెలియదు సార్ అన్న. ఎందుకు సార్ ఆ మాట్లాడుతున్నావు అన్నా. సరస్వతి ఎప్పటి నుంచి ఉందో తెలుసా అన్నాడు. 2000 years ముందు నుంచే ఉందన్నాను. అప్పుడు 2000 అంటే 1901లో ఇండియన్ లిటరసీ రేట్ ఎంతో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. 1901లో ఇండియన్ లిటరసీ రేట్ 3.7 అంటే 4% ఉండింది. ఆ 4% కూడా మేలే, నాట్ ఫిమేల్. ఇండియన్ లిటరసీ రేటు 4% ఉంది కదా, సరస్వతి తల్లి 2000 years నుంచి ఉంది కదా, అప్పుడు దాకా వీళ్ళు 4%కైనా చదువు చెప్పింది, మిగతా వాళ్ళందరికీ ఎందుకు చదువు చెప్పలేకపోయింది అని అడిగాడు. అందులో ఆమె స్త్రీ అయి ఉండి స్త్రీలకు ఎందుకు చదువు చెప్పలేకపోయింది అన్నాడు. అప్పుడు అడిగిన, సార్ ఆమె దేవుడు కదా సార్, ఆమె సరస్వతి తల్లి ఆమెను పూజిస్తున్నాం కదా సార్, నేను కూడా హిందూనే సార్ అంటే, అట్లా కాదు, దేవుడు అనేది నమ్మకము, బ్రెయిన్ వాడటం నేర్చుకో, ఎవడో చెప్పాడని ఏదో వినాలని కాదు, బ్రెయిన్ వాడు, ఎవడు ఏం చెప్పాడని బ్లైండ్గా నమ్మొద్దు, నమ్మడం మానేసి నువ్వు పేజీ చదువుకుంటే బ్రెయిన్ వాడటం నేర్చుకోవాలి, లాజికల్గా ఆలోచించడం నేర్చుకోవాలి, ఎవడో చెప్పింది వినొద్దు అని చెప్పాడు. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ నేను మా ఊర్లోనే చేశాను. ఒక ఎస్సీ అతను నా దగ్గరకు వచ్చి, అన్న నేను ఒక హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మాది కొద్దిగా అండర్ డెవలప్డ్ ఏరియా. అక్కడ ఒక ఎస్సీ హోటల్ పెడితే వేరే వాళ్ళు వచ్చి భోజనం చేయరు. కానీ అప్పుడు ఏం చేశాను, నేను హోటల్ పెట్టుకోవాలంటే నేను ఆయనకి ఏం చెప్పానంటే, బాబు నువ్వు హోటల్ పెట్టుకోవాలంటే ఫస్ట్ నువ్వన్నా మంచి కుక్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఏ ఫుడ్ ఎట్లా ఉంటుంది, బెస్ట్ టేస్ట్ ఏంటి, యావరేజ్ టేస్ట్ ఏంటి, బ్యాడ్ టేస్ట్ ఏంటి అని నీకు తెలిసి ఉండాలి అన్న. నీకేమన్నా మంచి వండడం చేతావు అన్న. నాకు పచ్చడి బాగా తెలుసు, చికెన్ బాగా తెలుసు అన్న అన్నాడు. అట్లా కాదు, నాకు కోమల్ విలాస్ నెల్లూరు ఆయన ఓనర్ నాకు మంచి ఫ్రెండు, నువ్వు అక్కడికి వెళ్ళి సాంబార్ ఎట్లా చేయాలి బాగా నేర్చుకో, రసం ఎట్లా బాగా చేయాలో నేర్చుకో, వెజిటబుల్ ఎట్లా బాగా చేయాలో తెలుసుకో, పప్పు బాగా ఎట్లా చేయాలో నేర్చుకొని వచ్చి నువ్వు హైదరాబాద్కి రా, నీకు చికెన్ మటన్ కూడా కారం లేకుండా కూడా బాగా టేస్టీగా ఎట్లా చేయాలో నేను చెప్పిస్తాను. ఎన్ని తర్వాత నేర్చుకొని ఊర్లోకి వెళ్ళి నువ్వేం చేస్తావంటే, ఊర్లలో రైస్ ఎక్కువ తింటారు కాబట్టి నువ్వు మంచి క్వాలిటీ రైస్ పెట్టు, కర్నూలు మసూరి రైస్ పెట్టు, అందరూ ఆడ 70 రూపాయలు మీల్స్ అయితే నువ్వు 65 రూపాయలు పెట్టు, మంచి రైస్ పెట్టు, మంచి పచ్చడి, మంచి పప్పు, టేస్టీ సాంబారు, రసం అన్నీ పెట్టండి, కానీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయమన్నా.
మంచి వాటర్ మాత్రం గ్లాసు అదండి బాటిల్ వాటరే పెట్టు, వెరీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయమన్నాను. నేను చెప్పినట్టు అతను హోటల్ ఓపెన్ చేశాడు, అన్నీ నేర్చుకొని వచ్చాడు, పెట్టాడు. పెడితే ఎవడు రాలా తినడానికి, ఎవరు ఒక ఎస్సీలు తప్ప వేరే వాళ్ళు ఊరు వచ్చి హోటల్ భోజనం చేయడానికి రాలా. కొన్ని రోజులు అయిన తర్వాత ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీస్ వాళ్ళు టిఫిన్ బాక్స్ వచ్చి తెచ్చుకొని తినడం మొదలుపెట్టారు. చాలా బాగుంది. వాళ్ళు ఏం చేసేసారు, ఆ తర్వాత చాకులో వచ్చి తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది సెంటర్ ప్లేస్ కాబట్టి లారీ వాళ్ళు కారు వాళ్ళు వెళ్ళి ఆగి తినడం మొదలుపెట్టారు. గ్రాడ్యువల్గా ఏమైందంటే అది ఇతను టేస్టీగా చేస్తున్నాడు, మంచి రైస్ పెడుతున్నాడు. పెట్టడం వల్ల ఏమైందంటే గ్రాడ్యువల్గా వీళ్ళందరి తర్వాత ఫస్ట్ వచ్చింది రెడ్డీస్ వచ్చి తిన్నారు. రెడ్డీస్ వచ్చి తింటే చాలా బాగుందని అందరికి స్ప్రెడ్ చేశారు. ఈరోజు ఆ హోటలు బెస్ట్ హోటల్ అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే క్యాస్ట్, రిలీజను, రీజను ఎప్పుడు పనిచేస్తాయనంటే మనకాడ సరుకు లేనప్పుడు. మన దగ్గర సరుకు ఉంటే క్యాస్టు రిలీజను ఏమీ పని చేయదు. నువ్వు మంచి క్వాలిటీ ఫుడ్ పెడితే నువ్వు ఎవరు ఏంటి ఏమీ చూడరు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్. మనము క్వాలిటేటివ్గా ఉండాలి, మంచి వ్యక్తులుగా ఉండాలి అని ఉండాలంటే ఆయనకి నేను చెప్పింది ఏంటంటే బిజినెస్ అంటే ప్రాఫిట్లో డబ్బులు సంపాదించడం కాదు, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఎక్స్పాన్షన్ ఆఫ్ గుడ్ విల్, మంచి హార్ట్ డెవలప్ చేసుకోవడము, ఫ్రెండ్షిప్ను డెవలప్ చేసుకోవడము, మంచిని డిస్ట్రిబ్యూట్ చేయడము. అప్పుడు చేస్తేనే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది అని చెప్పినాను. కాబట్టి బాబాసాహెబ్ నమ్మింది కూడా అదే. మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాకలికొండ ఉంది నెల్లూరు డిస్టిక్లో. ఒకరోజు నేను లెక్చరింగ్ వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పేదోళ్ళు చాకలోళ్ళు ఉన్నారు, అట్లాగే ఎస్సీలు ఉన్నారని వెళ్ళాను. ఒక ఇంట్లోకి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్తున్నాగానే వాళ్ళు భోజనం చేస్తున్నారు, నాన్ వెజ్ తింటున్నారు అనుకుంటా, తీసుకుని దాపెట్టారు. దాపెడితే నాకు పెట్టకూడదు అనుకొని దాపెట్టారో లేకపోతే ఎందుకు అనుకున్నాను నేను మొదట. ఎందుకమ్మా దాపెడుతున్నావు అంటే ఏం లేదులే సార్ అన్నాడు. ఏం పర్వాలేదులే తీసుకురమ్మన్నా. ఏం లేదులే సార్ అంటున్నాడు. తీసుకురమ్మా పర్వాలేదు అన్నాడు. అది నాన్ వెజ్ మటన్ అనుకున్నాను. ఎందుకు ఈ మటన్ చూసి ఎందుకమ్మా భయపడుతున్నావు అన్నా. సార్ ఏం లేదు సార్, ఇది మటన్ కాదు సార్, బీఫ్ అన్నది. అవును, బీఫ్ నీ ఇష్టం, అది నీ ఫుడ్, నీ ఇష్టం, తినొచ్చు కదా, దాన్ని దాపెట్టుకోవాల్సిన అవసరం ఏముందమ్మా అన్న. లేదు సార్ తినకూడదు సార్, తింటే ఎవరో బయటికి తెలిస్తే నన్ను తక్కువ చూస్తారు సార్ అన్నాడు. అప్పుడు అన్నాను, అమ్మా బీఫ్ అంటే B12 విటమిన్ B12 పనిచేస్తుంది. విటమిన్ B12 ఉండేది ఫిష్లోను, మటన్లోను, ఎగ్లోను, మిల్క్లో ఉంటుంది. ఎస్పెషల్లీ బీఫ్లో B12 ఎక్కువ ఉంటుంది, అడ్వెంచరిజం ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో అన్నీ కొనుక్కునేది ఎవరమ్మా అన్న. ఆమెకి కొద్దిగా చదువుకున్నామా, నాకు సరిగ్గా తెలియదు సార్ అన్నది. ప్రపంచంలో అన్నీ కొనుక్కున్నది యూరోపియన్స్, అమెరికన్స్ అమ్మా అన్న. వాళ్ళంతా ఎవరంటే 3 పూట్ల బీఫ్ తినేవాళ్ళమ్మా. ఎందుకంటే 3 పూట్ల బీఫ్ తినడం వల్ల బ్రెయిన్ పనిచేస్తుంది, అడ్వెంచరస్గా ఉంటారు కాబట్టి అన్ని కనుక్కోగలిగారు. నువ్వు బీఫ్ తినడంలో నీకు నువ్వే ఎందుకు తక్కువ చూసుకుంటున్నావు? బీఫ్ నీ ఇష్టం ఉంటే తిను, నీకు ఇష్టం లేకపోతే తినొద్దు. దాన్ని తినకూడదు అనుకోవద్దు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని ఈరోజు మనం ఇంత కంఫర్టబుల్ లైఫ్లు ఉన్నామంటే అది కనుక్కోవడం వల్లే. కనుక్కోవడం ఎందుకంటే బ్రెయిన్ పనిచేయడం వల్లే. బ్రెయిన్ పని చేయాలంటే మనం నాన్ వెజ్ తినాల్సిందేను, ప్రోటీన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫిష్ తింటే ఇంకా బ్రెయిన్ బాగా పనిచేస్తామా. నువ్వు బీఫ్ తింటే ఏదో తక్కువ అని నువ్వు అనుకోవద్దు. మన దేశంలో తిననీయకుండా చేశారు, ఎందుకంటే మన బ్రెయిన్ వాడనీయకుండా చేశారు. మన బ్రెయిన్ వాడితే వాళ్ళు చేసే తప్పులు కనుక్కుంటామని. కాబట్టి నువ్వు ఏమి ఆపొద్దు, నీ బిడ్డకి రోజు బీఫ్ పెట్టమని చెప్పాను. అంటే నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదండి చెప్పేది. ఆమెని కొద్దిగా బాగా మోటివేట్ చేశాను. ఆమె అప్పటి నుంచి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి బీఫ్ పెట్టిందంట. ఆ అబ్బాయి 10th టాప్ చేశాడు, ఇంటర్మీడియట్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు, IIT చదివాడు. ఈరోజు అమెరికాలో ఎక్కువ సాలరీతో జాబ్ చేస్తున్నాడు. మనము సైకలాజికల్ ఇది తింటే తప్పు, అది తింటే తప్పు అని. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ఏమి మనలో ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచంలో డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ఫుడ్ తినడం వాళ్ళ అలవాటు. అందులో అన్ని ఫుడ్ మనం అన్నికి అవసరం. కొంతమంది తినొచ్చు, కొంతమంది తినకపోవచ్చు. ఇప్పుడు నేను తిననంటే అదేం తప్పు కాదు, తినడం వల్ల కూడా ఏం తప్పు కాదు. ఇదొకటి. నేను యాక్చువల్గా టైం లేదు కాబట్టి నేను బ్రీఫ్గా నేను అంబేద్కర్ గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము అంబేద్కరు జీవితాంతము ధైర్యంగా బతికాడు. ఆయన ధైర్యంగా బతకడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ధైర్యంగా బతకడానికి
ఆయనకి లాంగ్వేజెస్ బాగొచ్చు. ఎప్పుడైతే మనకి లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా రాయడం మాట్లాడడం వచ్చో నీకు 25% ధైర్యం వస్తుంది. రెండోది, ఆయనకి ధైర్యం రావడానికి కారణం ఏంటంటే, రెండోది ఏంటంటే జ్ఞానవంతుడిగా ఉండడం. అంటే ప్రపంచంలో చాలా బుక్స్ చదవడమే, మీరు అందరికీ తెలుసు. అది ప్రపంచంలో చాలా బుక్స్ చదివాడు, చాలా బుక్స్ రాశాడు, ప్రపంచాన్ని అంతా అర్థం చేసుకోగలిగాడు, జ్ఞానవంతుడు అయ్యాడు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు ఇంకొక 25% ధైర్యం వస్తుంది, అంటే 50% ధైర్యం వస్తుంది. లాంగ్వేజ్ బాగా వస్తే, నేను ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ లాగా బతకడానికి ట్రై చేద్దాం. అంబేద్కర్ అంటే ఒక గొప్ప వ్యక్తి, వాల్యూస్ ఉన్న వ్యక్తి. ఆ వాల్యూ ఉన్న వ్యక్తిగా ఎట్లా బతికాడంటే, ఫస్ట్ ఆయన ధైర్యం ఉంది ఆయనకి. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ లాంగ్వేజ్ బాగా రావడం వల్ల, రెండోది నాలెడ్జ్ జ్ఞానవంతుడై ఉండడం వల్ల, మూడోది గుణవంతుడు అవడం వల్ల. ఆయన కాంటెంపరీలో అంబేద్కర్ లాంటి స్పాట్లెస్ క్యారెక్టర్ ఎవరికి లేదు. ఆయన ఎప్పుడు కూడా రూపాయికి లొంగలేదు, అమ్మాయికి లొంగలేదు. ఈ లిక్కర్ మనం తాగుతాం చూడు, లిక్కర్ దేనికి లొంగలేదు ఆయన. ఒకే చిన్న ఎగ్జాంపుల్, నిజాం అప్పట్లోనే ఆయనకి ఇస్లాం తీసుకుంటే అప్పట్లోనే 6 కోట్లు మనీ ఇస్తానన్నాడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తా అన్నాడు. ఆయన లొంగలేదు, ఆయన ఎప్పుడు దేనికి లొంగలేదు. లేకపోతే ఇస్లాం తీసుకున్నాడు కదా మనలాగా డబ్బులు లొంగంటే. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఎనీ ఇల్లీగల్, ఇమ్మోరల్, కరప్టెడ్, మ్యానిపులేటివ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాగే ఆయన ఏది నమ్ముతాడో అదే ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆయన నమ్మింది కష్టపడడం, త్యాగం చేయడం. కాబట్టి ఆయన క్యారెక్టర్, స్పాట్లెస్ క్యారెక్టరు ఆయన్ని ఇంకొక 25% ధైర్యం తెప్పించింది, అంటే 75% ధైర్యం వచ్చింది. నాలుగోది, ఆయన ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత పెట్టే గుణం, త్యాగం చేసే గుణం వచ్చింది ఆయనకి. అంటే తన జీవితాంతం వేరే వాళ్ళ కోసం పనిచేద్దాం అనుకున్నాడు, ఇతరులకు పెట్టడానికి ముందుకు వచ్చాడు. ఎప్పుడైతే మనకి సంపాదించడమే కాదు పెట్టే గుణం వస్తే ఇంకొక 25% ధైర్యం వస్తుంది, 100% ధైర్యం. చూడండి, అంబేద్కర్ గారు ధైర్యంగా బతకడానికి కారణం ఏంటంటే లాంగ్వేజ్ బాగా రావడము, దాని ద్వారా కొంత ధైర్యం వచ్చింది. జ్ఞానవంతుడు అయ్యాడు, దానివల్ల కొంత జ్ఞానం వచ్చింది. గుణవంతుడు అయ్యాడు, దానివల్ల కొంత ధైర్యం వచ్చింది. ఇచ్చే గుణం పెంచుకున్నాడు, అంటే నేర్చుకున్నది ఇతరులకు పంచాలనుకున్నాడు, జీవితం త్యాగం చేయాలనుకున్నాడు, ఇంకా ధైర్యం వచ్చింది. అందుకే ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడితే ఆయనకి కౌంటర్ చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదు, ఆయనతో ఆర్గ్యూ చేసే కెపాసిటీ కూడా ఎవరికి లేదు. మీరు దీన్ని ఆయన్ని ఎంత కరెక్ట్ అనేది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్, ఆయన మొదటి ప్రెసిడెంట్, ఆయన ఆటోబయోగ్రఫీలో ఏమని రాసుకున్నాడంటే, నా జీవితంలో నేను ఎవ్వరికి భయపడలేదు, దెయ్యానికి భయపడలేదు, దేవుడికి భయపడలేదు, కానీ ఒకే ఒక వ్యక్తికి భయపడాను, ఆయనే అంబేద్కరు. ఎందుకంటే నేనేమన్నా చెప్తే నాలో తప్పులు కనుక్కుంటాడేమో, నాకు తక్కువ వాల్యూ వస్తుందేమో, నేను ప్రెసిడెంట్ని, దేశానికి పొరపాటునే దొరుకుతుందని భయపడి ఆయన లాస్ట్లో అందరూ మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతుందో అదే ఫైనలైజ్ అనేది, అదే కట్టుబడి ఉండేవాళ్ళమి. ఎందుకంటే ఆయన అంత గొప్ప జ్ఞానవంతుడు అన్నాడు. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ధైర్యం మనకుంటే, జ్ఞానవంతులుగాను గుణవంతులుగాను లాంగ్వేజ్ వస్తే ఎవరైనా మనకు వాల్యూ ఇస్తారు, ఎవరైనా మనకు సరెండర్ అవుతారు, ఎవరైనా మనల్ని గౌరవిస్తారు, ఎవరైనా మన లీడర్షిప్గా బతుకుతారు, ఎవరైనా మన లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అంబేద్కర్ లాగా బతకాలంటే ఈ 4 లక్షణాలు మనం తెలుసుకొని ఉండాలి. దానికంటే నేనేం చెప్తానంటే, ఈ 4 లక్షణాలని, మొదటిది బేస్ అంటాను, లాంగ్వేజ్. రెండోది ప్రొఫెషనల్ టాలెంట్ అంటాను. మూడోది క్యారెక్టర్ అంటాను. నాలుగోది మోరల్ ప్రిన్సిపల్స్ అంటాను. దీంట్లో ఒకే ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ఫినిష్ చేస్తాను. ఈ బేస్ అంటే ఏంటంటే, బేస్లో 4 పాయింట్లు ఉంటాయి, 4లో లాంగ్వేజే ఒకటి. అసలు విషయం ఏంటంటే, మన జీవితము చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ ఉండాలి. ఆ సెల్ఫిష్నెస్ పాజిటివ్ సెల్ఫిష్నెస్ అయి ఉండాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ మనలో ఉంటుందో మన లైఫ్కి మనము వాల్యూ ఇవ్వడం నేర్చుకుంటాం, మన లైఫ్ని సీరియస్గా తీసుకుంటాం. ఎప్పుడైతే మన లైఫ్ని సీరియస్గా తీసుకుంటామో మన కలలు గంటానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే కలలు గంటామో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ముందుకు వస్తాం. సో మనకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే, ఆ బేస్లో స్ట్రాంగ్ పాజిటివ్ సెల్ఫిష్నెస్ ఉండాలి. ఎప్పుడైతే నీకు స్ట్రాంగ్ పాజిటివ్ సెల్ఫిష్నెస్ ఉంటుందో నీలో కసి పెరుగుతుంది. కసి అంటే ఫైర్, ఫ్యాషన్, స్ట్రాంగ్ డిజైర్.
మీరు ఏమున్నా పర్వాలేదు కానీ కసి ఒక్కటి ఉంటే నువ్వు ఏదనుకున్నది అది సాధిస్తారండి. ఆ కసి అంటే జనరల్ కసి ఎవరిలో ఉంటుందంటే దెబ్బతిన్న వాళ్ళలోనూ, ఫెయిల్యూర్ అయిన వాళ్ళల్లోనూ, అందరూ దూరం పెట్టిన వాళ్ళల్లో కసి ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే కసి చెప్తాను. యాక్చువల్లీ అల్లు అర్జున్ సినిమా హీరో, ఇప్పుడు నేషనల్ హీరో అయ్యాడు కదా. జనరల్గా చిన్నప్పుడు చాలా అసహ్యంగా ఉండేవాడు, చదువు కూడా పెద్దగా చదువుకునేవాడు కాదు. అందుకని అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అల్లు అర్జున్ ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు వేరే వాళ్ళకి, చూడటానికి కూడా బాగుండేవాడు కాదు. అందుకని వేరే వాళ్ళ దగ్గర ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, మెగా ఫ్యామిలీ అంటాం కదా, అందరి పేర్లు చెప్పేవాళ్ళు కానీ అల్లు అర్జున్ పేరు చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు అల్లు అర్జున్ చాలా బాధ ఫీల్ అయ్యాడు, చాలా కష్టంగా ఫీల్ అయ్యాడు. సో నన్ను అందరూ అప్పట్లో చిరంజీవి డ్యాన్స్ అన్నా, వారి యొక్క స్టెప్స్ అన్నా చాలా పాపులరు, అసలు ఒక లెవెల్లో ఉండేది. అప్పుడు అల్లు అర్జున్ గారు చిన్నవాళ్ళు, ఎందుకు నేను ఇట్లా తయారైనది అప్పుడు కసి పెరిగింది ఆయనలో. కసి పెరిగి డ్యాన్సు అందరికంటే బాగా నేర్చుకున్నాడు ఆ కసితోనే. ఎంత బాగా వేస్తాడంటే నేను అందరూ బాగానే వేస్తారు, కానీ అల్లు అర్జున్ వేస్తుంటే ఆ గ్రేస్ వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. అంటే అందరూ తక్కువ చూశాడని ఆ కసి డెవలప్ చేసుకొని అందరికంటే బాగా డ్యాన్స్ చేసి ఈరోజు నేషనల్ అవార్డు తెచ్చుకునే విధంగా ఎదిగాడు. ఆయనే కాదు, ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ని ఎన్టీఆర్ ఫ్యామిలీ కడ యాక్సెప్ట్ చేయలా, దగ్గర రానిలా చాలా కాలం వరకు. దాంతోనే అతను కూడా కసితో డ్యాన్స్ బాగా నేర్చుకున్నాడు, యాక్టింగ్ బాగా నేర్చుకున్నాడు, ఈరోజు అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఎదిగాడు. సో అది కసి అంటే. సో మన బేస్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ ఉండాలి, కసి ఉండాలి. మూడోది ఏంటంటే కసి ఉన్నప్పుడు నేర్చుకోవాలనే గుణం ఉండాలి. మనము ఎప్పుడైతే ప్రతి వాళ్ళ దగ్గర, ప్రతి సోర్స్ దగ్గర నేర్చుకోవాలి, జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి. ఎవడైతే నేర్చుకోవాలనే నేచర్ ఉంటుందో వాడే ఇవాల్వ్ అయిపోతాడు, గొప్ప వ్యక్తి అవుతాడు. నేర్చుకునే నేచర్ వస్తుంది. ఎప్పుడైతే నేర్చుకోవాలనే నేచర్ ఉంటుందో అతనికే లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. ఆ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ సెల్ఫిష్నెస్ కసిని పెంచుద్ది, కసి నేర్చుకోవాలని చెప్తుంది, నేర్చుకోవాలనేది లాంగ్వేజ్ నేర్పిస్తుంది, లాంగ్వేజ్ అనేది మనల్ని మోడర్న్గా బతకడం నేర్పిస్తుంది. మోడర్న్గా బతకడం అంటే బ్రెయిన్ వాడి బతకడం, బ్రెయిన్ యాక్టివ్ చేయడం, మైండ్ యాక్టివ్ చేయడం, మైండ్ని క్యాల్టివేట్ చేయడం, ఇది బేస్. ఎవరికైతే ఈ బేస్ ఉంటుందో బాగా వాళ్ళకి 35% ధైర్యం ఉంటుంది. రెండోది, ఎవరికైతే ఇందాక గుణవంతుడన్న జ్ఞానవంతుడన్న చూడు, జ్ఞానవంతుడు అంటే ఏం లేదు, ప్రొఫెషనల్ టాలెంట్. నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటున్నావో, ఏ సబ్జెక్ట్ అయితే ఏ ప్రొఫెషన్లో ఉన్నావో, నీ సబ్జెక్ట్ నువ్వు అందరికంటే బాగా నేర్చుకో, నీ ప్రొఫెషన్లో నువ్వు అందరికంటే బాగా పని చేయి. మూడోది, నీ ప్రొఫెషన్లో నువ్వు ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఉండు. నాలుగోది, నీ ప్రొఫెషన్లో నువ్వు అప్గ్రేడ్ చేసుకుని నీ ప్రొఫెషన్ని. ఐదోది, బతకడం నేర్చుకో. అంటే ఇండియాలో బ్యూరోక్రసీలో బతకడం నేర్చుకోకపోతే నిన్ను పైకి రానివ్వరు. సో ఈ ప్రొఫెషనల్ టాలెంట్ అంటే 5 లక్షణాలు. నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఊడ్చే పని చేసినా కానీ అందరికంటే బాగా ఊడ్చడం నేర్చుకో, అందరికంటే బాగా ఓడు. అలాగే నీ ప్రొఫెషన్లో క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉండడం నేర్చుకో. మూడోది, నీ ప్రొఫెషన్ ఎప్పుడు కంటిన్యూస్గా అప్డేట్ చేసుకో. అలాగే స్ట్రాటజిక్గా బతకడం నేర్చుకోవడం అంటే స్ట్రాటజిక్గా బతకడం నేర్చుకో. ఇవన్నీ నేను ఎక్కువ చెప్పట్లేదు, దీన్నే ప్రొఫెషనల్ టాలెంట్ ఉంటారు. ఇది వస్తే మనకి 30% ధైర్యం వస్తుంది. నెక్స్ట్, గుణవంతుడు. అంబేద్కర్ల గుణము ఏవో చెప్పడం కాదు, నేను ఒకటే చెప్తాను, నమ్మకస్తుడుగా బతకండి, ఈ దేశంలో అందరూ నీ ఫ్రెండ్స్ అవుతారు. నమ్మకస్తుడు అంటే ఏం లేదు, నమ్మకస్తుడు అంటే నీకు చెందంది నువ్వు ఆశించకపోతే అందరూ నీ ఫ్రెండ్స్ అవుతారు. సపోజ్ ఒక దిక్క ఉంగరం పడి ఉంది, బంగారంది, ఎవరూ లేరు అక్కడ, నువ్వు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు. అది నీకు చెందదు కాబట్టి నువ్వు తీసుకోకుండా ఉండగలిగితే దాన్నే నమ్మకస్తుడు, లాయలిస్టు, ట్రస్ట్వర్తీ అంటారు. ఎవరికైతే ఈ క్యారెక్టర్ ఉంటుందో, నమ్మకస్తుడు అనే క్యారెక్టర్ ఉంటుందో, ఈ దేశంలో హైదరాబాద్ ఉంది, లక్షల కోట్లు ఉన్నాయి, నమ్మకస్తుడు లేడు. మీలో నమ్మకస్తుడు ఆ లాయలిస్ట్ క్యారెక్టర్ ఉంటే మీకు అందరూ ఫ్రెండ్స్ అవుతారు, మీరు గొప్ప వ్యక్తులు అవుతారు, ధైర్యం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నమ్మకస్తుడు ఉంటావో నేను అందరూ ఇష్టపడటమే కాదు, నువ్వు ధైర్యంగా బతుకుతావు. అది గుణవంతుల్లో. లాస్ట్లో ఒకటే మొరాలిటీ మీకు చెప్పాలి. చాలామందికి ఎథిక్స్ అన్నా, మొరాలిటీ అన్నా మీనింగ్లే తెలీదు. జనరల్గా మోరల్ వాల్యూస్ రిలీజన్ నుంచి వస్తుంటాయి. మొరాలిటీ అంటే ఏం లేదు, ఏది మంచి ఏది చెడు అని చెప్పడమే మోరల్ వాల్యూస్, అంతకుమించి ఏం లేదు.
ఇది మంచి ఇది చెడు అని చెప్పడమే మోరల్ ప్రిన్సిపల్స్. ఇందులో ఎస్పెషల్లీ పూలే గారు అంబేద్కర్ మనల్ని ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒకే ఒక ప్రిన్సిపల్. అదేంటంటే ఒక వ్యక్తికి ఆయన పుట్టుకను బట్టి ఆయన్ని పొజిషన్ బట్టి వాల్యూ ఇవ్వకండి, ఆయన కంట్రిబ్యూషన్ బట్టి వాల్యూ ఇవ్వండి అని చెప్తాడు. అంటే ఒక వ్యక్తి ఈ కులానికి పుడితేనో ఈ ఐఏఎస్ ఆఫీసర్కి పుడితేనో ఈ మినిస్టర్కి పుడితే వాడికి వాల్యూ ఇవ్వాలని కాదు, ఇవ్వకండి. బర్త్ని బట్టి ఒక వ్యక్తికి వాల్యూ ఇవ్వకండి. కానీ రెండవది ఆయన పొజిషన్ బట్టి ఐఏఎస్ ఆఫీసర్ అని, మినిస్టర్ అని, ప్రైమ్ మినిస్టర్ అని, ఇంకొక ఆఫీసర్ అని వాల్యూ ఇవ్వకండి. ఎవరికి వీళ్ళందరూ సమానమే. కానీ ఎప్పుడు వాల్యూ ఇవ్వాలంటే ఒక వ్యక్తికి అతను ఏమి కంట్రిబ్యూట్ చేశాడు ఈ సొసైటీ, అతను ఏం కంట్రిబ్యూట్ చేశాడు నీ కోసం, ఆయన ఏం త్యాగం చేశాడు నీ కోసం, అది మోర్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి వాల్యూ ఇవ్వాల్సింది ఆన్ ది బేస్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్ రాదర్ దాన్ హిస్ బర్త్ అండ్ పొజిషన్. అది మోరల్ వాల్యూస్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేది. దీంతో పాటు ఒకే ఒక హాఫ్ మినిట్ అంబేద్కర్ చెప్పిన రెండో రెండు ప్రిన్సిపల్స్ ఏంటి అంటే డెమోక్రటిక్గా బతకండి అన్నాడు. డెమోక్రసీ అంటే మెజారిటీ రూల్ కాదు. డెమోక్రట్ అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నువ్వు నమ్మాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రతి ఒక్కడు ఇంపార్టెంటు, ప్రతి ఒక్కడు వాల్యుబుల్, ప్రతి ఒక్కడు యూనికేనో అని నువ్వు నమ్మగలగాలి. అంటే వ్యక్తి ఇంపార్టెంటు, ప్రతి ఒక్కళ్ళలో యూనిక్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో కొంత వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్కడు సమానమే అని నమ్మగలగాలి. నువ్వు ఊరక లెక్చర్లు ఇవ్వడం కాదు, నీ బ్లడ్లో నుంచి రావాలి, ఆ ఫెయిర్నెస్ నీ హార్ట్లో నుంచి రావాలి. ప్రతి ఒక్కడు యూనిక్, వాల్యుబుల్, ఇంపార్టెంట్. రెండోది మనకి ఎవరి మీద ఏ హక్కు పవర్ లేదు అని ఫస్ట్ నువ్వు తెలుసుకో. మనం ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ అబ్యూజ్ చేయడం కానీ ఏ హక్కు మనకు లేదు అని తెలుసుకోవాలి. మనకు తెలుసో తెలియక పెద్దవాళ్ళు చిన్నోళ్ళు కొట్టడము, అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ని కొట్టడము, లేకపోతే వాడికి జాబ్ ఉంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, వాడు ఇంకా పొలిటీషియన్లు అయితే వాడు ఇంకా బూతులు మాట్లాడుతుంటాడు. కానీ ఎవరికి ఏ హక్కు లేదనేది ఎవరికి తెలియదు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏ ఒక్క వ్యక్తికి వేరే వ్యక్తి మీద హక్కు లేదు, పవరు లేదు, మనం ఇస్తే తప్ప. ఇప్పుడు నేను సార్ ఉన్నాను, నేను ఆయనకు అలౌ చేస్తే తప్ప ఆయనకి ఏ హక్కు లేదు నా మీద. ఆయన ఆఫీసర్ అయి ఉండొచ్చు కానీ ఆయనకు హక్కులు లేవు, పవర్ లేదు. మనం ఈ మాది ఇది ఏం చేసుకుంటున్నాం అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే పవర్ ఉంటుందని వాళ్ళకి నవసరం పెడతాం. ఎందుకు మనం నవసరం పెడుతుంది తెలుసా? వాడు ఎదవైనా వాడు ఎప్పుడో ఇప్పుడు ఉపయోగపడతాడని సెల్ఫిష్నెస్ ఉండడం వల్ల. అతనికి ఏ హక్కు లేదు, ఆయనకి బాధ్యత. ఆయన శాలరీ తీసుకునేది 2 లక్షలు 3 లక్షలు శాలరీ తీసుకునేది ఎందుకంటే కష్టపడమని, త్యాగం చేయమని, రిస్క్ తీసుకోమని. అంతేగాని మన మీద పవర్ ఎంజాయ్ చేయమని కాదు, పొలిటీషియన్లు మన మీద పవర్ ఎంజాయ్ చేయమని కాదు. డెమోక్రటిక్ బతకడం అంటే అది. ఇంకోటి ఏంటంటే డెమోక్రటిక్ బతకడం అంటే హక్కులు బాధ్యతలు ఉన్నాయి కదా. హక్కులు అంటే నేను అనుభవించేవి, బాధ్యతలు అంటే నేను ఇవ్వగలిగేవి, చేయాల్సినవి బాధ్యతలు. హక్కులు అంటే నేను అనుభవించేవి, నాకు సంబంధించినవి. బాధ్యతలు అంటే నేను మీకు చేయాల్సినవి. మన హక్కులు మనం బాగా సంపాదించుకోవాలంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. కానీ వేరే వాళ్ళు కూడా హక్కులు ఉన్నాయని గుర్తించగలిగే విధంగా నువ్వు ఎదగగలగాలి. మనకు ఆ ఎదుగుదల లేదు. వేరే వాళ్ళకి కూడా హక్కులు ఉన్నాయి, వేరే వాళ్ళు కూడా మనుషులేను అనే విధంగా ఎదిగే విధంగా మనం ఇంకా ఎదగలేదు. అంటే దాన్ని ఏమంటాడు, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ రైట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రికగ్నైజ్ ది రైట్స్ ఆఫ్ అదర్స్ అంటాడు. అది నేర్చుకుంటేనే నువ్వు ఎదిగిన వాడివి అంటాడు. లాస్ట్లో సైంటిఫిక్గా బతకమంటాడు. సైంటిఫిక్గా బతకడం అంటే ఏంటి తెలుసా? బ్రెయిన్ వాడడమే సైన్సు. సైంటిఫిక్ బతకడం అంటే బ్రెయిన్ వాడము. హౌ, హూ, వాట్ అంటారు చూడండి, అదే సైన్స్. సైన్స్ అంటే బ్రెయిన్ వాడటం. రెండోది దేన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయొద్దు. అది ఎవిడెన్స్ ఉంటే తప్ప, నువ్వు చూడగలిగితే తప్ప, నువ్వు టచ్ చేస్తే తప్ప, ఇంక్లూడింగ్ దేవుడు దెయ్యాన్ని కూడా నీకు అగపడకపోతే, నువ్వు చూడలేకపోతే నమ్మొద్దు అనేది సైన్స్. ఫస్ట్ బ్రెయిన్ వాడటం. రెండోది దేన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయొద్దు వితౌట్ ఎంపెరికల్ ఎవిడెన్స్. మూడోది లాజికల్గా, రేషనల్గా, రీజనబుల్గా మాట్లాడటం. నాలుగోది డేటా బేస్డ్గా ఉండాలి నీ స్టేట్మెంట్స్. అంటే మనం ఇచ్చే ఏ స్టేట్మెంట్ అన్నా దానికి రీజను, లాజిక్, డేటా ఉండాలి. ఊరికలు గాలిలో మాట్లాడకూడదు, వాడు చెడ్డోడంట, ఈడు చెడ్డోడంట కాదు. డేటా బేస్డ్గా ఉండాలి. దాన్ని సైన్స్ అంటారు. సైన్స్ అంటేనే బ్రెయిన్ వాడటము, దేన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయకుండా ఉండడము, రీజనబుల్గా, లాజికల్గా ఉండడము. మూడోది, నాలుగోది మనం డేటా బేస్డ్గా మాట్లాడాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. అది సైన్స్. సో బాబాసాహెబ్ మనల్ని ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సైంటిఫిక్గా బతకండి, డెమోక్రటిక్గా బతకండి, అలాగే
ధైర్యంగా బతకండి అంటాడు. కాబట్టి మనం బాగుపడాలంటే ఏమి చేయనవసరం లేదు. దాన్నే అంబేద్కర్ ఏమంటారంటే, నీకు వాల్యూ ఇచ్చుకో, నీ కోసం మనకు విలువలు ఇచ్చుకునే విధంగా బతుకు. మనకు ఒక వ్యక్తి ఎప్పుడు వాల్యూ ఇస్తాడు? మన దగ్గర వాల్యూ ఉంటే కదా. ఒక వ్యక్తి ఎప్పుడు గౌరవిస్తాడు, ఇష్టపడతారు? మన దగ్గర వాల్యూ ఉంటే. ఆ వాల్యూయే నేను చెప్పిన 4 లక్షణాలు: లాంగ్వేజ్ రావడము, జ్ఞానవంతుడిగా ఉండడము, గుణవంతుడిగా ఉండడము, ఎన్ని మోరల్గా మంచిగా ఉండడమే మనల్ని వాల్యూ యాడ్ చేయమంటారు. కాబట్టి మనం బతకడం అంటే ఏదో ఒక గేదె దగ్గర బతకడం కాదు. మన లైఫ్కి వాల్యూ ఇవ్వాలి, వాల్యుబుల్గా బతకాలి, మనకు వాల్యూ ఇవ్వాలి మన లైఫ్కి. అప్పుడే అట్లీస్ట్ పేదోడుగా పుట్టినా గొప్ప వ్యక్తిగా చనిపోగలం. అట్లా కాకుండా లైఫ్కి వాల్యూ ఇవ్వకపోతే మనకు బాబాసాహెబ్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం బతకలేము. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్, మీ చక్కని సందేశం అందించినందుకు. మరొకసారి మహనీయులు అంబేద్కర్ మరియు పూలే గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో సంగీత విభావాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టులు, భారతదేశం మొత్తం 5,000 పైగా